గురూజీ బెంగళూరు నుంచి భాగ్యవతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి భాగ్యవతి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అమ్మాయిని గురించి తెలుసుకోవాలనుకున్నానమ్మా. తప్పకుండా అండి. మీ అమ్మాయి పేరు చెప్పండి. దివ్య భారతి, నక్షత్రం మకర రాశి, అనురాధ నక్షత్రం అమ్మా. సరేనండి, మాట్లాడండి గురూజీతో. ఓకే అమ్మా. నమస్తే అమ్మా. గురుజీ నమస్తే. గురుజీ నమస్తే తల్లి. నాకు టెన్షన్ గా ఉందండి. ఈ ప్రోగ్రామ్ చూస్తా ఉంటాను ఎప్పుడు, అందుకని ఎస్ఎంఎస్ పెట్టినాను స్వామిజీ. ఎక్కడ ఉండేది మీరు? మేము బెంగళూరులో ఉన్నామండి, అలసూరులో. అల్సూర్ లేక్ దగ్గర ఉన్నారా? లేదు స్వామి, కొంచెం డౌన్ కొన్నాము, క్యాంబ్రిడ్జ్ లేవేట్. సరే, సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్తూ ఉంటారా? వెళ్తాను స్వామి. సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము, కెంపమ్మ దేవస్థానము, సోమేశ్వర దేవస్థానము. సరే తల్లి, అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించింది మీ కూతురు. అవును స్వామిజీ. జాతకం బాగుంది. ఏం తెలుసుకోవాలి? అమ్మాయికి మ్యారేజ్ అయ్యి అంటే 2011 లో మ్యారేజ్ అయింది స్వామిజీ. ఇంకా పిల్లలు లేదు, అందుకు అడగదామని అనుకుంటా ఉందా. సరే, సంతాన భాగ్యం, అవును పంచమ స్వామిజీ. స్థానాధిపతి బాగుంది, శుక్రుడు బాగున్నాడు జాతకంలో. అమ్మాయి ఏం చదువుకోంది? అమ్మాయి ఎంకామ్ చేసినారు స్వామి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తా ఉంది ఇప్పుడు క్లర్క్ గా. అబ్బాయి? అబ్బాయి వచ్చి పిహెచ్డి చేసినాడు స్వామి, తిరుపతిలో ఉన్నాడు. ఆ అబ్బాయికి ఆగస్ట్ లో అయిపోతుంది. సరే తల్లి, ఈ సంవత్సరంలో అమ్మాయికి సంతాన యోగం అయితే ఉంది, ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. జాతకంలో విశేషంగా పంచమ స్థానంలో మంచి గ్రహాలే ఉన్నాయి, శుభగ్రహాలు. జాతకంలో ఎలాంటి దోషం కూడా లేదు. అమ్మాయి కాస్త గురువు శని దృష్టి ఒకరినొకరు చూడడం వలన ఈ గర్భాశయం రిలేటెడ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తుంది, సిస్ట్ ప్రాబ్లం రావడం, లేదా సిస్ట్లో స్టోన్ ఫార్మ్ అవ్వటం, లేదంటే ఇలాంటివి ఏదైనా యూట్రస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ మైనర్ స్మాల్గా. ఈ అమ్మాయి చేతిలో ప్రతిరోజు ఉదయాన్నే 5 నుండి 6 లోపు యాప చెట్టు రావి చెట్టుకు ఒక 48 రోజులు మంచిగా ప్రదక్షిణ చేయమని చెప్పండి. ప్రతి గురువారం ఎక్కడైనా దత్తాత్రేయ లేక దక్షిణామూర్తి, లేదు అంటే విశేషంగా రాఘవేంద్ర స్వామి, ఇవి రెండు మీకు ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దత్తాత్రేయ దక్షిణామూర్తి ఉన్నారు. అక్కడే అమ్మాయి చేతిలో అనుకూలమైతే ప్రతి గురువారము ఒక దత్తాత్రేయ లేదా దక్షిణామూర్తికి శనగలతో మాల వేయించి అర్చన చేయించుకొని రావాలి. లేదా మాల వేయడానికి కాలేదు మనకి అన్నప్పుడు పసుపు రంగు గుడ్డ మరియు శనగలు ఒక 1/4 కిలో ఇలా దక్షిణ సమేతంగా 16 వారాలు దానం ఇచ్చేయమని చెప్పండి. నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుంది కదా, బృహస్పతి, పసుపు రంగు పుష్పాలు అంటే చామంతి పూలు అలాంటి ఒక పసుపు రంగు పుష్పాలతో అర్చించి చేసుకొని ప్రతి గురువారం రావాలి. అమ్మాయి ఇలా ఒక 16 వారాలు చక్కగా చేసిందైతే ఖచ్చితంగా తల్లి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆ అమ్మాయి త్వరలోనే గర్భవతి అవుతుంది. నేను చెప్పింది చక్కగా చేయండి పరిహారము, ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అమ్మాయికి గర్భవతి అయ్యే అన్ని రకాల యోగాలు ఉన్నాయి. మంచిదవుతుంది తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. త్వరలోనే మీ అమ్మాయికి మంచి సంతాన యోగం కావాలని నేను ఆ పరమేశ్వరంతో వేడుకుంటాను. మంచిదే అవుతుందమ్మా. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, మరి ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఇంకా ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఆదిత్య హృదయం విశేషంగా అంటే ఈ చక్షో సంహితలో ఏం చెప్తుందంటే ఆదిత్య హృదయం, చక్షు అంటే కళ్ళు, నేత్రకారకుడు కూడా ఇక్కడ మనకి సూర్యుడే అన్నమాట. మనకి ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం వల్ల షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది, ధైర్యం వస్తుంది, అంతేకాకుండా శత్రువుల్ని ఎదిరించే శక్తి మనకు వస్తుంది అన్నమాట. శత్రువుల్ని స్తంభన చేసే శక్తి మనకు వచ్చేస్తుంది. ఆలోచించండి, కోర్టు గొడవలు, ఏదో గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగంలో చాలా చికాకులు, లేదా ఇలాంటివి ఏదేదో ఉంటాయి కదా, మనకు తెలియకుండా ఏదో చేసుకున్నవి, అలాంటివి ఏదైనా చికాకులు, లేదా చుట్టుపక్కన మన కొలీగ్స్ నుంచి చాలా ఇరిటేటివ్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది, వాళ్ళ హింస. చూడండి, ఎంతోమంది ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద అధికారులు ఉంటారు, లేదా చిన్న అధికారులు ఉంటారు, వాళ్ళు ఏదో తప్పు చేస్తారు, పెద్ద అధికారికి ప్రాబ్లం వస్తుంది. నిజమది. ఎందుకంటే ఎంతో కూడా మన రాష్ట్రంలో ప్రజలకి ఏం ఆపత్తులు జరిగినా అది మంత్రికి పాపం వస్తుందంట. అలాగే ఒక ఆఫీస్లో చిన్నవాళ్ళు ఎవరిదో ఏదైనా తెలుసో తెలియకుండా తప్పులు ఏదైనా చేస్తే, పాపాలు చేస్తే అది హెడ్ డిపార్ట్మెంట్కి ఎలా వస్తుందో అలా కర్మను అంతే.
ఎవరో ఏదో తప్పు చేసినది వీళ్ళపైన వచ్చేయడం ఏదో ఒక రకంగా అలాంటివి రాకూడదు అంటే ఆదిత్య హృదయం పఠించాలి. అర్థమైంది కదా? ఎందుకంటే చాలా పవర్ఫుల్. ఇంతకుముందే నేను గురువు సంక్రమణంలో చెప్పాను. అంటే గురువు ఎలా వచ్చారంటే చూడండి, ప్రతి సంవత్సరంలో తాను సూర్యుడు ప్రవేశం చేస్తాడు సింహరాశికి, తర్వాత గురు అక్కడ వెళ్ళి జరుగుతుంది. ఈసారి అలా కాదు, ఫస్ట్ సూర్యునికి ముందే గురు సంక్రమణం అయిన తర్వాత 1 నెల లేటుగా సూర్యుడు తన స్థానానికి వెళ్తూ ఉన్నాడు. అంతవరకు అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. అందుకే పైనసరి ఈ గురు సంక్రమణలో విశేషంగా యుగాది టైంలోనూ నేను చెప్పాను, ఈ సంవత్సరం బంగారం చాలా రేట్ తగ్గిపోతుంది చూడండి.